వెల్కమ్ టు రవాస్తు. చాలామంది మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సార్ మీరు వీడియోస్ అనేది చాలా రోజుల నుంచి పెట్టట్లేదు, దయచేసి వీడియోస్ చేయగలరని కోరడం జరుగుతుంది. మేము ఈ వాస్తు ఫీల్డ్లో కొద్దిగా బిజీగా ఉండటం చేత ఈ వీడియోస్ అనేది కొద్దిగా లేట్గా చేయడం జరుగుతుంది, దయచేసి మమ్మల్ని క్షమించాలి. అలాగే ఈ సొసైటీలో సోషల్ మీడియా వల్ల ఈ యూట్యూబ్లో వాస్తు చెప్పే సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా డిఫరెంట్గా ఈ వాస్తు అనేది చెప్పడం వల్ల ప్రజల్లో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు ఈ భూమిపై వాస్తు అనేది ఉంటే అందరూ కూడా ఒకే విధంగా చెప్పాలి. కానీ కొంతమంది అయితే ఈశాన్య ద్వారాలు బెటర్ అని, లేదు సెంటర్ ద్వారాలు పెట్టుకుంటేనే మంచి అని, అలాగే రోడ్డుని బేస్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలని, కాదు డిగ్రీలను బేస్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది అయితే ఈ టాయిలెట్స్ కావచ్చు, సెప్టీ ట్యాంకులు కావచ్చు, ఇవన్నీ కూడా స్థలాన్ని 9 భాగాలు చేసుకుని పెట్టుకోవాలని, కాదు ఈ డిగ్రీల ఆధారంగానే ఈ టాయిలెట్స్ సెప్టీ ట్యాంకులు పెట్టుకోవాలని, ఈ విధంగా ప్రతి విషయంలోనూ కూడా డిఫరెంట్గా వాస్తు చెప్పడం వల్ల ప్రజల్లో దీని మీద ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అసలు వాస్తు అనేది ఉందా లేదా, ఉంటే ఎందుకు వీళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది? కేవలం డబ్బులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఏదో 2 పుస్తకాలు చదువుకుని విశ్వకర్మనో, మైమతమనో, స్థాపత్య వేదమనో, లేదంటే 4 వీడియోలు యూట్యూబ్లో చూసి మేము వాస్తు నేర్చుకున్నామంటూ మేము వాస్తు సిద్ధాంతాలు వచ్చి అని చెప్పుకొని ఈ యూట్యూబ్లోకి వచ్చి చెప్తున్నారా? దీనివల్ల ఇదంతా కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడుతుందా? ఇదంతా మీకు ఒక 3 పార్ట్స్లో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. మొదటి పార్ట్లు ఏంటంటే ఈ భూమి ఏ విధంగా ఉంది, ఈ భూమి పైన మనం డిగ్రీస్ని ఏ విధంగా చూడగలము, అంటే ఒక లొకేషన్లో ఆ స్థలం ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలుసుకోవాలంటే ఈ భూమిపైన దేని ద్వారా మనం తెలుసుకోగలము. అలాగే ఉత్తరాయణము, దక్షిణాయనం అంటాము, అంటే సూర్యుడు కొన్నిసార్లు ఈశాన్య వైపుని, కొన్నిసార్లు ఆగ్నేయ వైపుని కనిపించడం జరుగుతుంది. ఇది ఎందుచేత జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు మొదటి పార్ట్లో వివరిస్తాను. అలాగే సెకండ్ పార్ట్లోకి వచ్చి ఈ భూమిపైన మనం ఇల్లులు ఏ విధంగా నిర్మించుకుంటున్నాము, అది డిగ్రీల ప్రకారంగా నిర్మాణం చేసుకోవాలా, లేదా రోడ్లు బేస్ చేసుకుని నిర్మాణం చేసుకోవాలా, ఇదంతా కూడా మీకు సెకండ్ పార్ట్లో వివరించడం అనేది జరుగుతుంది. మూడో పార్ట్లో వచ్చి అసలు ఈ వాస్తు వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, రానున్న 10 ఇయర్స్లో ఎటువంటి కల్చర్ రాబోతుంది, ఇదంతా కూడా మీకు 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఈ 3 వీడియోస్ అనేది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మొదటి పార్ట్ కోసం తెలుసుకుందాం. ఈ మొదటి పార్ట్లో ఏంటంటే మన భూమి ఏ విధంగా ఉంది అనేది, మన భూమి ఏ విధంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుందని మన అందరికీ తెలుసు. అలాగే ఈ భూమికి ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తర, దక్షిణం అయితే ఈ భూమికి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఏదైతే ఈ లైన్ ఉందో దీన్ని అక్షం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ భూమి ఏ విధంగా ఉందంటే 23.5 డిగ్రీలు తూర్పు వైపుకి వంగి ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక రోజు టైంలో భూమి ఒక 24 గంటల్లో ఒక రౌండ్ అనేది తిరగటం జరుగుతుంది. ఈ తిరిగే క్రమం ఏంటంటే పడమర నుంచి తూర్పుకి ఈ భూమి క్లాక్ డైరెక్షన్లో తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది, అంటే ఇటు నుంచి తూర్పు వైపుగా. అందుకే మనకి సూర్యుడు ఉదయాన్నే తూర్పును ఉదయిస్తే సాయంత్రానికి పడమర వైపు కనబడతాడు. దానికి కారణం ఏంటంటే ఈ భూమి అనేది ఒక రోజు కాలంలో ఒక రౌండ్ అనేది భూమి తన చుట్టూ తను తిరగడం వల్ల ఉదయము సాయంత్రం అనేది పగలు రాత్రులు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది ఏ విధంగా తిరుగుతుంది, 23.5 డిగ్రీలు తూర్పు వైపుగా వాలి తూర్పు వైపుగా మన భూమి అనేది తిరుగుతుంది. ఓకేనా, మన భూమి ఎలా ఉందో తెలుసుకున్నాం. ఈ భూమి మీద డిగ్రీస్, ఈ డిగ్రీస్ ఏంటంటే ఈ భూమికి 360 డిగ్రీస్ ఉన్నాయని మనకి సైన్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే దీనికి అడ్డంగా గీయబడే రేఖల్ని అక్షాంశాలని, నిలువుగా గీయబడే రేఖల్ని రేఖాంశాలని, వీటిని మనం లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. వీటిని ఆధారంగానే మనం లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి అది ఆ స్థలము ఎన్ని డిగ్రీలు ఉందో, ఏ విధంగా ఉందనేది మనం గూగుల్లో తెలుసుకోగలుగుతున్నాము. తర్వాత చాలామంది సూర్యుడు కాంపస్లో చెక్ చేసినప్పుడు కొన్నిసార్లు ఈశాన్య వైపుకి రావడం, కొన్నిసార్లు ఆగ్నేయ వైపుకి రావడం జరుగుతూ ఉంటుంది. 90 డిగ్రీస్కి సూర్యుడు ఎందుకు కనిపించట్లేదని అడగడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇది మన భూమి అయితే ఈ భూమికి పై భాగంలో ఉండేది కర్కటక రేఖ, ఈ మధ్య భాగంలో ఉండేది భూమధ్య రేఖ, కింద భాగంలోది మకర రేఖ. మనం ఈ భూమధ్య రేఖ మీద ఉంటున్నాం కాబట్టి ఈ భూమధ్య రేఖ మీద మనం కాంపాస్లో డిగ్రీస్ చెక్ చేసినామంటే, అంటే భూమధ్య రేఖ మీద ఉండి మనం డిగ్రీస్ చూస్తే 90 డిగ్రీస్కి ఇది తూర్పు అయితే 90 డిగ్రీస్కి సూర్యుడు అనేది కనిపించడు. ఎప్పుడంటే జూన్ 21న మనం చెక్ చేసినామంటే మన కాంపాస్లో ఇక్కడ ఉండి ఉత్తరాయణం అంటే జూన్ 21న ఈశాన్య వైపుని ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి సూర్యుడు ఎప్పుడు వెళ్తాడంటే జూన్ 21 నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 23వ తారీఖున మనకి భూమధ్య రేఖ మీద మనం కానీ ఇక్కడ ఉండి మనం డిగ్రీస్ చెక్ చేసినట్టయితే
మనకి సెప్టెంబర్ 23న 90 డిగ్రీస్కి సూర్యుడు మనకి డైరెక్ట్గా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు 22కి వచ్చేసరికి మనం డిగ్రీస్ కానీ చెక్ చేసినట్టయితే 90 డిగ్రీస్కి సూర్యుడు కనిపించడు. మనకి దక్షిణం వైపు అంటే ఆగ్నేయ వైపున సూర్యుడు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 22న మన కాంపాస్లో డిగ్రీ చూస్తే ఆగ్నేయం సైడ్ కనిపించడం జరుగుతుంది. మళ్ళీ డిసెంబర్ 22 నుంచి జనవరి, ఫిబ్రవరి, మళ్ళీ మార్చి 21 వచ్చేసరికి మనకి మళ్ళీ డిగ్రీస్ చూసినట్టయితే 90 డిగ్రీస్కి మార్చి 21న సూర్యుడు కనిపించడం అనేది జరుగుతుంది 90 డిగ్రీస్లో. అంటే మనకి 2 సార్లు మనకి 90 డిగ్రీస్కి సూర్యకిరణాలు అనేది స్ట్రైట్గా రావటం అనేది జరుగుతూ ఉంటుంది భూమిపైకి. ఓకేనా? అంటే ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం సూర్యుడు ఈశాన్య వైపు కొన్నిసార్లు, ఆగ్నేయం సైడ్ కొన్నిసార్లు రావడానికి మూల కారణం ఏంటి? ఈ భూమి 23.5 డిగ్రీలు వంగి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఆ సూర్యకిరణాలు అనేది కొన్నిసార్లు పైకి, కొన్నిసార్లు కిందకి పడటం వల్ల ఈ వ్యత్యాసాలు అనేది రావటం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఓకే, ఇప్పుడు మన సూర్యుడు చాలామంది ఏంటంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రానికి సూర్యుడు పడమరకు వచ్చేస్తాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదు. ఎందుకంటే ఇది మన భూమి. ఈ భూమికి ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తర, దక్షిణం అయితే ఈ భూమి మనం ఏ విధంగా ఉందనుకుంటున్నాము? 23.5 డిగ్రీలు వంగు ఉంది. ఈ వంగు ఉంటుంది అంటే 23.5 డిగ్రీలు ఈ విధంగా వంగి ఉండటం అనేది జరుగుతుంది. ఈ వంగి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, అంటే ఒక రోజు కాలంలో తన చుట్టూ తాను తిరగటం వల్ల ఈ సూర్యకిరణాలు అనేది నేరుగా ఇక్కడ తూర్పు భాగంలో ఉదయాన్నే పడితే ఈ భూమి తన చుట్టూ తిరిగే క్రమంలో పడమర నుంచి తూర్పు తిరుగుతాడు కాబట్టి ఈ పడమర తూర్పుకు వస్తుంది, తూర్పు పడమరకి వెళ్తుంది. అందువల్ల పగలు రాత్రులు అనేది ఏర్పడుతుంది. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది. ఓకేనా? ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ 1 సంవత్సర కాలంలో తిరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మీకు భూమి కోసం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ పార్ట్లో ఏంటంటే మనం ఈ భూమి పైన ఇల్లు నిర్మాణం ఏ విధంగా చేసుకుంటున్నాము, డిగ్రీల ప్రకారంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలా, లేకపోతే రోడ్లు ప్రకారంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలా, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.